మొన్ననే ఒక న్యూస్ మన ఇండియాని చాలా ఆలోచింపజేసింది. మన భారతదేశాన్ని నార్త్ ఇండియాకి చెందినటువంటి కొంతమంది జాలర్లు వేటకెళ్లారు సముద్రం మీదకి. తుఫాన్లో చిక్కుకుంది పడవ. మొత్తం అందరూ ఆ తుఫాన్లో కొట్టుకుపోయారు. ఎవరు బతకల. కానీ ఒక్కడు హోప్ తో, ఆశతో ఈతటం మొదలు పెట్టాడు. ఎన్ని రోజులు ఈదాడు తెలుసా? 5 రోజులు. ఇదేం చిన్న విషయం కాదు. 24 గంటలు ఈదాలంటే మాటలు కాదు. అలాంటిది 5 రోజులు ఇంటూ 24 గంటలు. చేతులన్నీ చచ్చుబడిపోయి తిండి లేదు, తిండి ఉండదు కదా, నిద్ర ఉండదు, తిండి ఉండదు, ఏముండదు. ఇతనే ఉండాలి. గంట ఈతటం కష్టం. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు తెలుస్తుంది దాని పవర్ ఏంటో. స్విమ్మింగ్ చేసే వాళ్ళు తొందరగా శరీరం తగ్గిపోద్ది. అలాంటిది 5 రోజుల పాటు ఒక మనిషి ప్రాణాల కోసం పోరాడాడంటే ఇది సామాన్యమైన సంగతి. చివరికి బంగ్లాదేశ్ నౌకనుకుంటాను అతన్ని చూసి, అరే ఎవడో ఈతున్నాడు రా పాపం. వాళ్ళు తాడు కట్టి ట్యూబ్ వేసి మెల్లిగా అప్పటికి 2-3 సార్లు వేస్తే క్యాచ్ చేయలేకపోయాడు. మొత్తం మీద బయటికి లాగారు. బతికి బట్ట కట్టాడు. అంటే ప్రాణం నిలుపుకోవటానికి ఒక మనిషి చేసిన పోరాటం మీకు అర్థమైతే 5 రోజులు ఎలా ఉన్నావయ్యా బాబు ఏం తినకుండా. మధ్యలో అడిగారట, నీకు దాహం అనిపించలేదంటే ఒకసారి వర్షం కురిసిందట. లక్కీగా ఆ వర్షం నీళ్ళు దాగి ప్రాణం నిలుపుకున్నాడు. 5 రోజులు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అరే ఒక మనిషిలో ఇంత ఓర్పు ఉంటదా? ఉంటదే. ఆశ ఓర్పును పుట్టిస్తుంది. పట్టుదల, గెలవాలనే తపన, ఎప్పటికైనా నేను బాగుంటాననే నమ్మకం ఆశ పుట్టిస్తుంది లోపల. ఆ హోప్ తో 5 రోజులు ఈత కొట్టాడు. అతను నిజంగా మామూలు ఇన్స్పిరేషన్ కాదు. నన్ను అడిగితే చాలా గొప్ప ఇన్స్పిరేషన్ అతను ప్రపంచానికి. అంత ధైర్యంగా, అంత బలంగా ఉంటే మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలి, మనం ఇంకెంత బలంగా ఉండాలి. ఒకసారి ఆలోచన చేయండి.